హాయ్ అండి, అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధాత్రి పెళ్ళికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేసి కాన్ఫరెన్స్ కాల్లో రమ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. గైస్, మీనన్ మారు వేషంలో ఏ నిమిషంలోనైనా ఈ పెళ్లి పందిట్లోకి అడుగు పెట్టచ్చు. మారు వేషంలో పెళ్లి పందిట్లో అడుగు పెట్టాడంటే మన కళ్ళు ముందు వెళ్తున్నా కూడా మనం గుర్తు పట్టలేని పరిస్థితి. కాబట్టి అందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి, అందరినీ ప్రతి ఒక్కరిని కూడా సెర్చ్ చేస్తూ ఉండండి అని ధాత్రి కాన్ఫరెన్స్ కాల్లో చెప్తూ ఉంటుంది. కిరణ్, రమ్య వాళ్ళు మొత్తం టీం అంతా కూడా బయట ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటే అప్పుడే పూజారి గెటప్లో మీనన్ లోపలికి ఎంటర్ అయిపోతాడు. ఇక రమ్య వాళ్ళ ముందు నుంచే పూజారి వస్తున్నా కూడా కిరణ్, రమ్య వాళ్ళు ఎవరూ కూడా గుర్తుపట్టరు. నేరుగా మీనన్ పంతులు గెటప్లో పందిట్లో కూర్చొని పెళ్లి కొడుకు చేత పూజ చేయిస్తూ ఉంటారు. అదేంది, ముందు పెళ్లి కొడుకు చేతికి కంకణం కట్టించిన తర్వాతే కదా తీర్థం ఇవ్వాల్సింది, మీరేమో ముందే ఇచ్చేస్తున్నారేంటి అని వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటుంది. మంత్రాలు కూడా మనసులోనే చదువుకుంటున్నాడు, పైకి అస్సలు చదవట్లేదు అని కాచి అంటుంది. అసలు మీరు నిజంగా పంతులు గారేనా అని కౌశికి నిలదీస్తూ ఉండటంతో అప్పుడే ధాత్రికి మీనన్పై డౌటు వచ్చేస్తుంది. అసలు చెప్పండి పంతులు గారు, మీరు నిజంగా పంతులేనా అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. వెంటనే మీనన్ కత్తిని బయటికి తీసి పెళ్ళికొడుకైన పవన్ మెడపై కత్తి పెట్టేసి, నేను ఎవరనుకుంటున్నారు, ఈ పెళ్లి జరిపించటానికి వచ్చిన పంతుల్ని కాదు, నేను మీనన్ అంటూ అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా చిందరవందర చేసేసి కత్తిని పవన్ మెడపై పెట్టేసి, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మర్యాదగా కేసు వాపస్ తీసుకోకపోతే వీడి ప్రాణాలు తీసేస్తాను అని కత్తితో బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే పెళ్లి కొడుకు వణికిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు ధాత్రి ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.